కులు మనాలి వెళ్ళలేదన్నా. కులు మనాలిలో మొత్తం నువ్వు ఢిల్లీ నుంచి వెళ్తుంటే ఆల్మోస్ట్ కులు మనాలి ఆ స్ట్రెచ్లో 3 hours 4 hours కంటిన్యూస్లీ రోడ్ పక్క నుంచి వెళ్తుంటుంది రివర్. ఓకే. బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి. సో బేసికల్లీ ఈ రవి బీచ్ సట్లెజ్ అనేది ఈస్టర్న్ రివర్స్ అక్కడ ఆ ఏరియాలో, ఆ హిమాలయన్ ఏరియాలో. వెస్టర్న్ రివర్స్ ఏంటంటే ఇండస్ అంటే సింధు, ఓకే, జీలం అండ్ చినాబ్, ఈ 3 రివర్స్ వెస్టర్న్ రివర్స్. అప్పుడు ఈ ట్రీటీ ఏం సైన్ చేశారంటే వరల్డ్ బ్యాంక్ మీడియేటింగ్ చేసింది ఈ ట్రీటీకి, మీరిద్దరూ చేసుకోండి అని చెప్పి వరల్డ్ బ్యాంక్ కూర్చొని పెట్టింది మనకి. అదేంటంటే ఈ ఇండస్, చినాబ్, జీలం రివర్స్ని పాకిస్తాన్ 80% వాటర్స్ యూజ్ చేసుకోవచ్చు. 80% ఆఫ్ ద రివర్ అటు వెళ్తుంది, యూజ్ చేసుకోవచ్చు. 20% మనం వాడుకోవాలి, ఎందుకంటే అవి ఇండియాలోనే పుడుతుంది ఆ రివర్స్. సో ఫస్ట్ 20% మనం వాడుకుంటే దే యూజ్ ద రెస్ట్ ఆఫ్ ద 80% వాటర్. ఇప్పుడు ఏంటంటే ఈ వార్ ఎపిసోడ్లో ఇప్పటి వరకు 1960లో చేశారు ఈ ట్రీటీ. ఇప్పటి వరకు 1965లో వార్ అయింది ఇండియాకి పాకిస్తాన్కి, 1971లో వార్ అయింది ఇండియాకి పాకిస్తాన్కి, కార్గిల్ 1999లో అయింది ఇండియాకి పాకిస్తాన్కి. ఎన్ని వార్లు అయినాయి. తర్వాత ఎప్పుడు కూడా ఈ ట్రీటీ ఎప్పుడు క్యాన్సిల్ చేయలే. ఫస్ట్ టైం ఈ ట్రీటీ క్యాన్సిల్ చేశారు. అంటే మీకు అసలు మేము వాటర్ ఏమో ఏం చేసుకుంటారో చేసుకున్నాము. ఇది ఆన్ పేపర్ చేశారు, బాగానే ఉంది. అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్